సుందరాకాండ సినిమాలో ఉలిక్కి పడకు అని ఒక పాట ఉంటుంది. అది రాసింది వేటూరి గారు. మహాభారతాన్ని ప్లస్ ఆళ్ళిద్దరి మధ్య హీరో, హీరోయిన్ మధ్య ఉన్న రొమాన్స్‌ని కలుపుతూ ఈ 2 లైన్స్ రాశారనమాట. అవేంటంటే, నన్నయ్య భట్టుకు నవలలు నచ్చిన వేళ కౌగిలి పర్వం కొత్తగా రాస్తావా అంటారు. ఇక్కడ నన్నయ్య భట్టు అంటే ఆదికవి. అంటే ఆదికవికే నచ్చిన నవలలు అంటే అలాంటి నవలలు రాద్దాం. అందులో కౌగిలి పర్వం కొత్తగా రాస్తావా అంటారు. యాక్చువల్‌గా ఏంటి, మహాభారతం రాసిన ఆదికవి నన్నయ్య అనమాట. అందులో పర్వాలుంటాయి. అన్ని పర్వాల్లో ఇప్పుడు కొత్తగా మనం కౌగిలి పర్వం అనేది కొత్తగా నువ్వు రాస్తావా అని చెప్పేసి చిలిపిగా అడుగుతున్నారు. ఆ తర్వాత లైన్ ఏంటంటే, చక్కిలి గింతలు తిక్కనకొచ్చిన వేళ నర్తనశాలకు నాతో వస్తావా అంటారు. చక్కిలి గింతలు తిక్కనకొచ్చిన వేళ అక్కడ అర్థం ఏంటంటే, యాక్చువల్‌గా తిక్కన కూడా నన్నయ్య తర్వాత మహాభారతాన్ని కంటిన్యూ చేశారనమాట. సో ఆయన తిక్కన రచనా శైలిలో ఎక్కువగా హాస్యం ఉంటుందంట. అంటే ఆ హాస్యాన్ని కూడా ఎక్కువగా జోడించారంట మహాభారతంలో. సో చక్కిలి గింతలు తిక్కనకొచ్చిన వేళ అంటే హాస్యం అంటే రచనా శైలిలో హాస్యం పుట్టించిన ఆయనే నవ్వుకునే విధంగా నర్తనశాలకు నాతో వస్తావా అంటారు. అంటే అక్కడ ఆయనకే చక్కిలి గింతలు పుట్టించి మనం నర్తనశాలకి నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి అంటుందన్నమాట. అంటే ఒక సరదా సంభాషణ వాళ్ళిద్దరి మధ్య, హీరో హీరోయిన్ మధ్య సరదా సంభాషణ. వేరే ఏ ఎక్స్‌ప్రెషన్స్ అయినా రాయొచ్చు. బట్ వేటూరి గారు మాత్రం అక్కడ మహాభారతాన్ని, నన్నయ్యని, తిక్కనని ప్లస్ కౌగిలి పర్వం అంటూ లేకుంటే నర్తనశాల అంటూ వీటన్నిటిని కనెక్ట్ చేశారనమాట. తిక్కన గారు విరాట పర్వం రాశారు కాబట్టి అందులో నర్తనశాల ఒక ఘట్టం ఉంటుంది. సో దాన్ని కూడా కనెక్ట్ చేస్తూ హీరోయిన్ మాట్లాడింది. సో దాన్ని కూడా కనెక్ట్ చేస్తూ రాశారనమాట. ఇదంతా ఒక వాటన్నింటినీ అట్లా అల్లారనమాట వేటూరి గారు. కొత్త కొత్త ప్రయోగాలు వేటూరి గారు తన పాటల్లో ఎన్నో చేశారు. ఇలాంటి పాటల గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు రాండమ్ థాట్స్. థ్యాంక్ యూ.